హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు పుట్టా పురుషోత్తం ఆధ్వర్యంలో మున్సిరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ నందు నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్డే మల్లేశం, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, ఎల్బీ నగర్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా, యువజన, విద్యార్థి, కార్మిక విభాగ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు, తెలంగాణ ఉద్యమ సహచరుడు పుట్ట పురుషోత్తం గారు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రుడు ఉద్యమని రామ్మోహన్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అతిథులు ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న సుధీర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, మరి మహిళామణులు, తెలంగాణ నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సహచరులుగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకులందరికీ కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరు తెలంగాణ ఉద్యమకారులకు పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈనాటి కార్యక్రమం చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత ఒక వేదిక పైన, అంటే జనరల్గా ఇంతమంది కేటీఆర్ గారు వస్తున్నాం, మంత్రి వస్తున్నాం, ఎలక్షన్ ఉంటున్నాం, పండుగ వాతావరణం కనిపించేది. ఈరోజు అలాంటి వాతావరణం లేకుండా స్థాయి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టే తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, మిగతా అందరూ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఒక రకమైన గగుర్పరిచే విధంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమానికి ఉదాహరణ నాయకులు ఉన్నాం కాబట్టి దయచేసి ఆదినాయకత్వానికి అందరి తరఫున ఇంతమంది పుట్టకుండా మాట్లాడాడు. మీ వాళ్ళందరూ సంజాయించేవారు, మీ వాళ్ళు, మా వాళ్ళు, మనోళ్ళు, అందరం మనోళ్ళమే. ఈరోజు ఒకే కండ మీద పనిచేస్తున్నాం కాబట్టి అందరు మనోళ్ళతో పనిచేద్దాం. దాన్ని ఎక్కడ కూడా డివైడింగ్ రూల్ మాత్రం మీరు చేయకుండా, మీకు అవకాశం వచ్చినప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళని కనీసం అకామిడేట్ చేసుకున్నటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందని చెప్పి నేను సభాముఖంగా మరోసారి చెప్తున్నాను. అలాగే సుధీర్ రెడ్డి పర్టికులర్ గా ఎమ్మెల్యే కాబట్టి తనకున్నటువంటి నియోజకవర్గ నిధులు కావచ్చు, లేకపోతే ఇంకే రకంగా ఒక కార్యకర్తని ఆదుకునేటువంటి క్రమము కుటుంబ పెద్దగా ఎన్నో రకాల్లో ఉంటుంది. అతను అడగకుండా ఆర్థికంగా కనీసం సహాయం చేసేటప్పుడు, ఏదైనా పైన తనని తీర్చిదిద్దే దాంట్లో భాగస్వామ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం ఉంది. కాబట్టి కనీసం వాళ్ళని చేస్తారనే ఒక నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఉద్యమకారుల తరఫున నేను ఉంచుతున్నా. దాన్ని అన్యంగా భావించకుండా మీరు పరిగణలోకి తీసుకుని చేస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మహిళల విషయానికి వస్తే, మహిళలు ఎక్కడ కూడా అకామిడేట్ చేసినట్టు సందర్భాలు మనకు కనిపిస్తారు. ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మహిళలు పిడిగడి మంది ఉన్నారు కాబట్టి కనీసం పార్టీ పదవుల్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పదవుల్లో కావచ్చు, నామినేట్ దాంట్లో మహిళలకు కూడా స్థానాన్ని కల్పించండి. అలాగే మన పార్టీ మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు 11 డివిజన్లలో కనీసం మన సగం మంది కూడా మిగతా వాళ్ళకు జనరల్ కాకుండా మిగతా వాళ్ళకు అకామిడేట్ చేసే దాంట్లో ఉద్యమకారులను కొంత క్రియాశీలకంగా, కొంతమంది కార్పొరేటర్లుగా చేయలేనటువంటి ఆర్థిక స్థితిగతులు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక నమ్మకం రామ్మోహన్ గౌడ్ కూడా ఉన్నది. ఆయన వర్గము, ఈయన వర్గం అనేది మాత్రం పక్కన పెట్టండి. దయచేసి పార్టీకి ఒకటే వర్గము, అది కేసీఆర్ వర్గము, కేటీఆర్ వర్గంగానే పరిగణలోకి తీసుకొని మిగతా నామినేటెడ్ అన్ని పోస్టుల్లో కూడా బాధ్యత తీసుకొని, ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఉంటే ఉద్యమకారులు గుర్తించలేదు, మాకు లేదు అంటే నేను కానీ గుంటూరు వెంకటేశ్వర కానీ అందరం కలిసి ఒక లిస్టు మీకు ఇచ్చిన అకామిడేట్ చేసే దాంట్లో కీలకంగా అప్పుడు ఎవరైతే పనిచేసినామో అనే విషయాన్ని కుటుంబం ఇక్కడ స్థానికంగా సభ్యత్వాలు ఇన్ఛార్జ్కి వచ్చింది కాబట్టి తనకు కూడా తెలుసు పురుషోత్తం గారికి ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయలేదు. ఉద్యమంలో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గం పెద్దది, ఎక్కడైనా అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతకుముందు ఇంకో మిత్రుడు చెప్పిండు, ఉద్యమకాడు పక్కన వస్తే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని నాకు చెప్పలేదని. చాలా కార్యక్రమాలు నాకు కూడా చెప్పలేదు. దయచేసి ఆ కార్యక్రమాలు ఎవరుంటే మాత్రం ఇప్పుడు రేపటి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినట్టు ఆశాభావం అయితే మేము వ్యక్తం చేస్తున్నాం. సభాముఖంగా అందరి తరఫున, ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం. దీని బాధ్యతను తీసుకున్నటువంటి
అన్నట్టు కాకుండా మీరిద్దరు కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా ఉద్యమకారులందరూ కూడా ఈ వెంటనే ఉంటారు. లేకపోతే ఇంకో రకమైనటువంటి డివిజన్ ఏర్పడే దిశగా మీరు చేయొద్దని ఒక ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎల్బీ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి నమస్కారం తెలుపుతూ జై తెలంగాణ.